కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 9వ రోజున 17, 18 అధ్యాయములు పారాయణము చేయవలేను. 17వ అధ్యాయము. అంగీరస మహర్షి ఆ ఉద్భూత పురుషునికిట్లు చెప్పుచున్నారు. నాయన, పూర్వమొకనాడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన దానినే నేనిప్పుడు నీకు బోధిస్తున్నాను, వినుము. దేహమంటే ఏమిటి? జీవుడంటే ఎవరు? బ్రాహ్మణుడనగానేమి? ఆత్మ అనగానేమి? అనే ప్రశ్నలు బాగా సంధించావు. వాటి వివరణ చెబుతాను, విను. ఓయి ధనలోభి, కర్మ ప్రమేయం గాని కర్మాచరణ గాని లేని నీకు విముక్తి ఎలా కలిగిందనే కదా నీ సందేహం. మన కార్యాల రూపమే ఈ దేహం. మరి దేహాన్ని నడిపించేది ఆత్మ. ఆత్మలంటే గత జన్మల కర్మఫలమే. ఈ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తున్నది. ఆత్మదేహానికి ఉన్న ఈ ద్వంద్వ సంబంధము ద్వితీయమైనది. దేహమే లేని ఆత్మయు, ఆత్మయే లేని దేహములు ఉండవు. ఇవి ఒకదానినొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. ఆత్మ పంచభూతాత్మల సమ్మేళనం అంటే కలయిక. ఈ ఆత్మకు కావలసింది అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, భూమి. ఆకాశము అంటే శిరస్సు, భూమి అంటే హృదయము. మన దేహంలో ఈ పంచభూతాత్మలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ వాటి స్థితిగతులను అధిగమించిన లేక తిరోగమించిన దేహము అష్ట కష్టాల పాలవుతుంది. అధిక వేడితో బాధపడడం, తద్వారా తలనొప్పి, మున్నగు శరీర వ్యాధులు రావడం. అట్లే అధిక చల్లదనంతో బాధపడడం అంటే జలుబు, వాతము, మున్నగు వ్యాధులను అనుభవించడం. భూమి అంటే హృదయం తన స్థితిని తప్పినట్లయితే హృదయ సంబంధిత వ్యాధులు, హృదయ స్పందనలలో తేడాలు, ఇంకా వాయువు లేనిచో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఇలా ఎన్నింటినో మనం గమనిస్తున్నాం. అంటే ఆత్మను నిర్దేశించేవి ఈ పంచభూతాత్మలే. ఈ పంచభూతాత్మల మనుగడకు ఆహారం అవసరం అవుతుంది. ఇవన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే మనం చేసే పనులు మంచి పనులు అయితే సత్కర్మలు చేయడం వల్ల ఈ పంచభూతాత్మలు వాటికి నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉండి దేహాన్ని బాధించవు. కానీ దుశ్చర్యల వల్ల అంటే చెడు పనుల వల్ల ఆత్మను నడిపించే పంచభూతాత్మలు తమకు నిర్దేశించిన నియమిత స్థాయికి ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే అవి దేహాన్ని బాధిస్తాయి. ఈ విధంగా ఆత్మకు కర్మకు పరస్పర సంబంధం ఉన్నది. కావున సత్కర్మలు చేసి సుఖించాలి. దుష్కర్మల ప్రేరణ వలన దుఃఖమే కానీ సంతోషం ఉండదని గ్రహించాలి. మరు జన్మం అంటే ఏమిటి, అసలు జన్మలు ఎన్ని ఉన్నాయి అని వాటిని విశ్లేషిస్తే సత్కర్మలు, దుష్కర్మలు, ఆత్మ, జన్మములు ఇవన్నీ మరలా ఒకదానికొకటి పనివేసుకున్నాయి. మన దేహంలోనున్న ఆత్మను నడిపించే ఈ పంచభూతాలు ఆయా నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉంచే సత్కర్మ, దుష్కర్మల వల్లనే జన్మలు కలుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ గురించి తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. కర్మబంధశ్చ ముక్తశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మాన్ తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. అంటే కర్మబంధానికి, ముక్తికి, కార్యాచరణమునకు, స్థూల సూక్ష్మానికి గల ద్వంద్వ సంబంధమే దేహ మనబడుతుంది. అట్లే జీవుడంటే వేరెవరో కాదు, నేనెవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని వచ్చే సమాధానమే జీవుడు. స్వామి అంగీరస మహర్షి, మీరు చెప్పినది నాకు అర్థం అవడం లేదు. ఒకవేళ నేను బ్రహ్మను అనుకోవడానికైనా అసలు బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా తెలియని నాకు మరింత వివరించి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు ఆ ఉద్భుత పురుషుడు. అంతటా అంగీరస మహర్షి, నాయన, మన అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు, బుద్ధికి సాక్షి రూపమైన సచ్చిదానంద రూపమే ఆత్మ. పంచభూతాత్మ యుతమైన దేహము ఆత్మ కాదు. ఇవి ఆత్మను నడిపించేవి మాత్రమే. అట్లే కంటికి కనిపించని మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి ఆత్మ కాదు. అవి అన్నీ ఆత్మను ప్రేరేపించేవి మాత్రమే. కావున వీటి ప్రేరణతో పంచభూతాత్మలు, ఇంద్రియాలు, ప్రాణములు ప్రేరేపింపబడుతున్నాయో ఈ ప్రేరణాత్మకమైనదే ఆత్మ అని తెలుసుకో. అంటే ఇప్పుడు ఆత్మకు ఒక రూపం ఉన్నదా? లేదు. అది పంచభూతాత్మలచే నశింపబడదు. అన్నింటికీ అతీతమైన ఈ ప్రేరణా శక్తియే ఆత్మ అని తెలుసుకో. స్థూలంగా నేనే ఆ ఆత్మ పదార్థమై ఉన్నానని గ్రహించుకో. తాను అన్నింటినీ ఆకర్షిస్తూ తాను దేనికి
ఆకర్షింపబడని అయస్కాంతం వలె ఆత్మలన్నింటినీ ఆకర్షిస్తుంది, కానీ అది వేటికి ఆకర్షింపబడదు. అంటే పుట్టుక లేనిది, అస్థిరమైనది, వృద్ధి లేనిది, క్షీణత్వం లేనిది, పరిణామము చెందనిదే ఆత్మ. నాశనము లేని, 6 వికారాలు లేని దానినే ఆత్మ అని తెలుసుకో. ఆ ఆత్మయే దేహాన్ని పొందిన నేనుగా గుర్తించు. అలా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిని పొందగలడు. అంటే నేనే బ్రహ్మను అని అర్థం. నాకంటే అతీతమైనది లేదని తెలుసుకోవాలి. నేను వేరు, నీవు వేరు అనే తారతమ్యాలు ఉద్భవించవు. కారణము నీలోనూ, నాలోనూ, సకల చరాచర జగత్తులోనూ ఉన్నది ఆ ఆత్మయే. నీకు వేరుగాను, మరొకరికి మరో విధంగానూ ఉండదు. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అందరిలోనూ ఒకే రకమైన దేహేంద్రియాలు, వాటిని నడిపించే పంచభూతాత్మలు, కర్మలు అన్నీ ఒక్కటే. ఇవన్నీ ఒకేలాగా ఉన్నప్పుడు ఆత్మ మాత్రం ఒకరికి మరొకరికి వేరుగా ఎందుకుంటుంది? ఉండదు. కావున ఆత్మ ఒక్కటే, రూపభేదమైన దేహాలు మాత్రమే వేరు. ఇలా ఆత్మ ఎన్నెన్నో దేహాలను ధరించి దేహాంతర ప్రాప్తి చెందుతూ ఉంటుంది. కానీ ఆత్మ నాశనము లేనిది. ఈ బాహ్య శరీరాలలో భేదాలు ఎందుకు అని అనుకుంటున్నావా? ద్రవము ఎందులో పోస్తే దాన్ని రూపాన్ని సంతరించుకున్నట్లే దేహము ఉండే ఆత్మ తన పదార్థ జ్ఞానాన్ని బట్టి ఆయా ఆకారాలను సంతరించుకుంటుంది. కనుక దేహములు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. దేహము అనిత్యము, దేహి నిత్యుడు. దేహి అంటే శరీరమును ఆశ్రయించుకొని ఉన్నది. ఈ ఆత్మకు నశింపు లేదు, అగ్నిచే దహింపబడదు, వాయువు ఆర్పివేయలేదు, నీరు తడుపజాలదు, శస్త్రములు ఛేదింపజాలవు. కనుక ఆత్మ శాశ్వతమైనది. చేసిన పాప పుణ్యములు, సత్కర్మలు, దుష్కర్మల వలన శరీరాలు పొందుతూ ఉంటాయి. చీమలో ఉన్నది కూడా ఆత్మయే. పిపీలకం నుండి బ్రహ్మాండం వరకు ఈ సకల కోటి జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది కూడా అన్నింటి యందు ఆ ఆత్మయే. ఆత్మ రూపములు వేరు, కానీ ఆత్మ మాత్రం ఒక్కటే. ఆత్మ దేహాన్ని ఆశ్రయించినప్పుడు దేహేంద్రియ మన ప్రాణములన్నీ ఆత్మచే ప్రేరేపింపబడుతూ ఉన్నాయి. ప్రేరణాత్మకమైన పదార్థమైన ఆత్మకు చావు పుట్టుకలుండవు. అది నిర్వికారమై ఉంటుంది. అది నిద్రావస్థ, స్వప్నాదులను, వాటి ఆద్యంతాలను గ్రహించగలదు. నిద్రిస్తున్న లేక నిద్రావస్థలో ఉన్న ఆత్మ ప్రేరణయే వాటికి మూలము. కావున ఆ ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకో. త్వమేవాహం బ్రహ్మ అంటే ఆత్మగా ఉన్న నేనే బ్రహ్మమునై ఉన్నానని గ్రహించు. ఈ ఆత్మ అనూహ్యమైనది, అగోచరమైనది అంటే కనిపించదు. ప్రేమైక ఆకారముగానున్న ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకోవాలి. ఆత్మ దేహేంద్రియ మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనదని, షడ్వికారాలు లేనిదని తెలుసుకోవాలి. అదే ఆత్మ. వివేక విజ్ఞాన వ్యామోహాల కారణంగా పాప పుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉన్నాయి. జీవుడు అనుభవిస్తున్నాడు. కర్మ లేకుండుటయే ముక్తి, సర్వసాక్షియే నిశ్చయమని గ్రహించు. షడ్వికారములు లేనిచో పరమాత్మగా భావించు. కష్ట నష్టాలకు, సుఖ సంతోషాలకు, దుఃఖానందాలకు అతీతమైనదే పరమాత్మ అని, అదే శాశ్వతమని, పరిపూర్ణమని గ్రహించు. అవతార పురుష, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మను నేనే అని గుర్తించు. దేనివల్ల సర్వజ్ఞాని కాగలమో అదే ఆత్మ. అదే నీవుగా, నేనుగా ఉంటుంది. పరబ్రహ్మం అంటే పరమాత్మ. పరమాత్మ ఈ ఆత్మలన్నిటికీ పిత. ఆ పరమాత్మ అనంత సృష్టిని, బ్రహ్మాండాలను నడిపించే కర్త, కర్మ, క్రియ ఆ పరబ్రహ్మమే. ఈ సకలకోటి జీవరాశి ఆయన నియంతృత్వము, సర్వజీవుల కారణకర్తృత్వము ఇవన్నీ దేనికైతే చెప్పబడుతున్నాయో అదే పరబ్రహ్మంగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మమని అర్థము. అదే ఆత్మకథ. త్వం అంటే నువ్వు అనగా పరబ్రహ్మగా అర్థం చేసుకో. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను. అంటే బ్రహ్మకు సకల చరాచర సృష్టిలో ఉన్న జీవులన్నీ ఒక్కటే కదా. అలా ప్రతి జీవిలోనూ పరబ్రహ్మను చూసినవాడు బ్రహ్మ అవుతాడు. కాబట్టి అప్పుడు పరబ్రహ్మకు బ్రహ్మకు తేడా ఉండదు, ఆత్మకు పరమాత్మకు తేడా ఉండదు. విశ్వమంతా ఆత్మయే శోభిల్లుతుంది. అర్థమయ్యేంత వరకు శమ దమాది సాధనా సంపత్తితో శ్రవణము, మననము ఇవన్నీ ఆచరిస్తూ నిరంతరము ఆ పరబ్రహ్మతో రమించే ఆత్మ ఎప్పుడైతే అన్నింటి యందు ఆ పరబ్రహ్మాన్ని చూస్తుందో అప్పుడే ఆ పరబ్రహ్మ
అహం బ్రహ్మాస్మి అనే పదానికి సంపూర్ణ పరిపూర్ణమైన అర్థము సిద్ధిస్తుంది. ఈ పరబ్రహ్మతత్వం తెలుసుకోవాలంటే వేదాలను గాని శృతులను గాని లేదా గురు ముఖతః పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. గురువు అంటే పరబ్రహ్మను చూపించేవాడే గురువు, అంటే గోవిందుని చూపించేవాడే గురువు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన గురువును ఆశ్రయిస్తే ఆయన ఎటువంటి మనోవికారాలు లేకుండా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువుకు శుశ్రూష చేస్తే సద్ జ్ఞానాన్ని ప్రసాదించి పరబ్రహ్మం వైపు అడుగులు వేసేలా తత్వజ్ఞాన బోధ చేస్తాడు గురువు. అటువంటి జ్ఞాని అయిన గురువును ఆశ్రయించాలి. ఈ సాధన వల్ల శిష్యుడు ఆ పరబ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు సంసార బంధముల నుండి సులభంగా సునాయాసంగా వేరుపడగలడు. అటు పిమ్మట ప్రారబ్ధ కర్మను అనుభవించి అది కూడా పోయిన నాడు మోక్షాన్ని పొందగలడు. బంధాలకు బంధింపబడేవి వాంఛిత ఫల కర్మలు. ఫల పరిత్యాగ కర్మలు మాత్రమే ముక్తినిచ్చేవని తెలుసుకో. అంటే ఫలమును ఆశించి చేసే కర్మలు బంధాలను కలుగజేస్తాయి, పునర్జన్మ హేతువులవుతాయి. అపేక్ష లేని కర్మలు ముక్తినిచ్చేవి అని తెలుసుకో అని అంగీరస మహర్షి ఉద్భూత పురుషునికి వివరించాడు. 17వ అధ్యాయము సమాప్తము. కనుక విన్నారు కదా, అంగీరస మహర్షి ఎంత చక్కగా ఆత్మకు పరమాత్మకు ఉన్న తేడాను తెలియజేశాడు. ఆత్మ నాశనము లేనిది, ఎప్పటికైనా పరమాత్మలో లీనము కావలసిన ఈ ఆత్మ దేహాన్ని పొంది ఈ మనోవికారాలచే తిరిగి తిరిగి జన్మనెత్తవలసి వస్తున్నది. ఎప్పుడైతే ఫలాపేక్ష లేని కర్మ జీవి చేస్తుందో అప్పుడు ముక్తిని పొందుతుంది. మనము కూడా మనము చేసే కర్మలు పరమేశ్వర అర్పణం గావించి ఫలాపేక్ష లేకుండా మనము ఎప్పుడైతే కర్మలు చేస్తామో ఆ కర్మల ఫలితము మనకు అంటదు. బంధనము లేనివి మరియు జన్మ జన్మాలు లేని పునర్జన్మ రహితమైన కర్మలను చేయడానికి అలవాటు పడిన జీవి త్వరగా మోక్షానికి అర్హుడవుతాడు, మోక్ష మార్గాన్ని ఎన్నుకుంటాడు. కావున మనం కూడా సాధ్యమైనంత వరకు మన నైమిత్తిక కర్మలలో సదాచారములు మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. 18వ అధ్యాయము. అంగీరస మహర్షి చెప్పినదంతా విన్న ఉద్భూత పురుషుడు, మహర్షి కర్మలు అంటున్నారు, అసలు కర్మయోగం అంటే ఏమిటో వివరించండి అని అన్నాడు. అంతటా అంగీరసుడు, నాయనా మంచి ప్రశ్నే వేశావు, చెబుతాను విను. కష్ట సుఖాలు, లాభ నష్టాలు, మంచి చెడులు, సుఖ దుఃఖాలనే ఈ ద్వంద్వాలన్నీ దేహానికి అన్నింటికీ అతీతమైన ఆత్మకు ఉండవు. కనుక దేహమును కలిగిన వాడు కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు. సత్కర్మలను ఆచరించిన ఫలితమును ఆ పరమాత్మకు పరమేశ్వరునికి పించుటయే జ్ఞానము. వర్ణాశ్రమ విధులైన స్నాన దాన జప కర్మలను అనునిష్టం చేయాలి. సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం. కార్తీక మాసంలోను, వైశాఖ మాసంలోను, మాఘ మాసంలోను, కనీసం ఈ 3 మాసములలోనైనను మనం ఆచరించువాడు ఉత్తమగతులను పొందుతాడు. ప్రాతకాలమున స్నానము చేసి సంధ్యావందనము, జప తప హోమ తర్పణాదులు చేయడం వల్ల ఆ వైకుంఠవాసుని కృపకు పాత్రులై ఆ శ్రీహరి సన్నిధానం చేరుకోగలరు. వేద విహితములగు కర్మములు, సిద్ధకర్మలు, చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి. గంగా, గోదావరి, కావేరి నదులకు సరితూగగల నదులు, ధర్మముతో సరియగు నీతి వంటి వెలుగును మించిన వెలుగు, కార్తీక మాసముతో సమానమైన మాసము, దామోదరునితో సమానమగు దైవము లేదని మెలుగుటయే విద్యుత్త ధర్మము. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు చేసిన వారు తరించి తీరుతారు. వీరికి 1,000,000 యాగములు చేసిన పుణ్యము ప్రాప్తిస్తుంది. ఓయి పునీత పురుష, శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో శేషతల్పంపై శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. ఈ 4 నెలలు హరిధ్యానము, పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతం అనబడుతుంది. ఈ చాతుర్మాస వ్రత కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలుగజేస్తాయి. ఈ సంగతి నేను శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ వివరాలను మీకందరికీ సవివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నాడు. 18వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, అంగీరస మహర్షి
చెప్పిన విషయాలన్నీ మనం కూడా ఆకలింపు చేసుకొని మననం చేసుకొని సత్కర్మలను ఆచరిస్తూ సదా ఆ హరిహరులను కీర్తిస్తూ మనం కూడా సత్ఫలితాన్ని మోక్షాన్ని పొందుదాము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మంచి విషయాలను తెలియజేసే అవకాశాన్ని మీరు కల్పించుకోండి. మీరు చేసే ఈ సత్కర్మల వల్ల మీకు పుణ్యం సంప్రాప్తిస్తుంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే మన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, హితులకు ఈ వీడియోలను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. ఆ కార్తీక దామోదరుని కరుణాకృపా కటాక్షాలు మనపైన అపారంగా ఉండాలని ఆ శ్రీహరిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఓం తులసి దేవ్యే నమః, ఓం నమః శివాయ, ఓం కార్తీక దామోదరాయ నమః.